రెండవది మన యొక్క ఇంటి నివారణలు హోమ్ రెమెడీస్ అంటాం కదా, వాటిలో భాగంగా ఈరోజు ఏటి ఏ టు ఘీ అంటే మన దేశీ మన యొక్క నాటి హసువు యొక్క ఒక నెయ్యి, దాని గురించి తెలుసుకుంటాం. ఏ టు నెయ్యి అంటాం. దాన్ని మనం నాటి హసువు యొక్క అంటే మన దేశీ తలి అంటాము. సో నాటి హసువు యొక్క ఈ యొక్క నెయ్యి గురించి తెలుసుకుందాం. రైట్. ఏ టు ఘీ. సో ఏ టు ఘీ అనేది మనం ఎందుకు వాడాలి, దీంట్లో ప్రయోజనాలు ఏంటి, సో దీని గురించి కొన్ని విశేషాలు తెలుసుకుంటే మనకు ఎంతో ఉపయోగపడుతుంది, మన నిత్య జీవితంలో చాలా ఉపయోగపడుతుంది. సో ఇది చూడండి, ఇది ఎలా ఉంటుందంటే ఏ టు ఘీ అనేటువంటిది ఆ, చెప్పాలంటే మన అన్ని నాటి హసువులు ఏమున్నాయో, నాటి హసులు జాతులు చాలా ఉన్నాయి, రకరకాల నాటి హసులు ఉన్నాయి. ఓకే. చెప్పాలంటే నాటి ఆవులు అనేవి ఎన్నో రకాలు ఉన్నాయి, నాటి ఆవులు. సో ఆ యొక్క దేశీ ఆవులు అనేవి ఉన్నాయి కదా, వాటి నుంచి వచ్చేటువంటిది ఏ టూ మిల్క్ వస్తుంది. వాటిలో ఏ టూ మిల్క్లో మీకు ఏ టూ బీటా కాసిన్ ప్రోటీన్ అని దొరుకుతుంది. సో దాని నుంచి తీసేటువంటి ఆ మిల్క్ నుంచి తీసేటువంటి వెన్న నుంచి తీసేటువంటి నెయ్యి, ఆ నెయ్యిని మనము ఏ టూ ఘీ అంటాం. గుర్తుపెట్టుకోండి. ఓకే. అంటే దేశీ ఆవు నెయ్యి అని అర్థం. సో పర్టికులర్గా ఈ ప్రోటీన్, ఈ దేశీ కౌ అంటే ఏ టూ బీటా కాసిన్ ప్రోటీన్ అనేది కదా, ఇది ఎలాంటి కౌస్లో ఉంటుందంటే మన ఇండియాలో అంటే మన భారత తలి అంటాము. భారతదేశంలో నాటి ఆవులు రకరకాలు ఉన్నాయి. వేరే వేరే ప్రదేశాల్లో వేరే వేరే రకాలు ఉన్నాయన్నమాట. అవి కొన్ని బ్రీడ్స్ ఎలా ఉన్నాయంటే ఈ గిర్ అని, షాహివాల్ అని, రెడ్ సింధీ అని, మల్నాడ్ అని, ఒంగోలు అని, తర్వాత దేవాన్స్, తర్వాత అల్లికారు, ఇట్లా రకరకాల ఆవులు ఉన్నాయన్నమాట. ఈ రకరకాల ఆవులు ఇవన్నీ కూడా నాటి ఆవులే, చెప్పాలంటే దేశీ ఆవులు. వీటన్నింటిలో దొరికేటువంటిది ఏ టు మిల్క్, దాని నుంచి తీసేటువంటిదే ఏ టు ఘీ. కాబట్టి దీన్ని మనం అర్థం చేసుకొని ఈ యొక్క రకరకాల ఈ జాతుల నుంచి తీసుకోవచ్చు, తొందరలేదు. ఓకే. తర్వాత ఎవరైనా శక్తి విహీనం అయింది అనుకుంటే, శక్తి తగ్గింది అనుకుంటే ఖచ్చితంగా ఒక ఒక గ్లాసు ఏ టూ మిల్క్, ఓకే, ఏ టూ మిల్క్లో ఇది ఒక స్పూను ఈ గీ కానీ అంటే ఈ యొక్క నెయ్యి వేసుకొని దాంతోపాటు కొంత బెల్లం కలుపుకొని తాగితే అద్భుతమైనటువంటి శక్తి పెరుగుతుంది. అంటే ఉన్నదన్నట్టుగా శక్తి పెంచుకోవడానికి, తక్షణమే శక్తి పెంచుకోవాలంటే ఇది ఒక మంచి విధానము. తర్వాత మెమరీ పవర్ తక్కువ ఉంది, తర్వాత ఒకవేళ మనకి నిద్ర సరిగా పట్టట్లేదు, మూర్ఛ రోగం ఉంది, తర్వాత మన ముక్కులో రక్తం కారుతూ ఉంది, తర్వాత ఏవైనా బుద్ధి మాంద్యత ఉంది, అంటే బుద్ధి తక్కువగా ఉన్నటువంటి పిల్లలు ఉంటారు, బుద్ధి మాంద్యత పిల్లలు అంటారు వాళ్ళని. ఓకే. అలాంటిది ఉంది. అలాంటి వాళ్ళకి ఏం చేయాలంటే పడుకునే ముందు ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు, మూర్ఛ రోగం కానీ, సరిగా నిద్ర రాకపోవడం కానీ, ఇది అంటే దీన్ని వాడుకొని ఎలా వాడుకోవాలంటే ఈ ముక్కు రంధ్రంలో రెండు డ్రాప్స్, ఈ ముక్కు రంధ్రంలో 2 డ్రాప్స్ అలా వేసుకొని అట్లే హాయిగా బెడ్ మీద పడుకుంటే నిద్ర లేని వాళ్ళకి నిద్ర అద్భుతంగా వస్తుంది. తర్వాత మెమరీ పవర్ లేని వాళ్ళకి సో ఇవన్నీ కూడా ఎంతో సహాయం చేస్తుంది. సో మూర్ఛ రోగం ఉన్నటువంటికి, ఖచ్చితంగా మూర్ఛ రోగం ఉన్నటువంటి చాలా ఉపయోగపడుతుంది. సో ఇలాంటి ఎన్నో సహాయాలు దీని నుంచి జరుగుతుంది అనమాట. అంటే పడుకునే ముందు అట్లా అలాగనే వేసుకొని పడుకోవాలి. తర్వాత మన దేహంలో ఏదైనా వాయుతత్వము, తర్వాత మన దేహంలో మన యొక్క జీర్ణకోశ శక్తిని అద్భుతంగా పెంచుతుంది ఇది తినడం వల్ల. ప్రతి పదార్థం మనం ఏదైనా ఒక రైసు, ఇక ఇలాంటి చపాతి, ఇలా ఏదైతే తింటాం, రొట్టెలు ఇలా తింటాం కదా, సో వాటి మీద టాపప్ వేసుకోవాలి ఎప్పుడు కూడా. అంటే పెద్దవాళ్ళు అయితే 2 చెంచాలు, చిన్నపిల్లలు అయితే 1 చెంచా రోజుకి ఖచ్చితంగా దాని మీద టాపప్ వేసుకొని సో అలాగా తింటుకోవచ్చు అనమాట. అది అద్భుతంగా చాలా మంచి ఆరోగ్యం. ఇది ఇప్పుడు చెప్పినట్టు అన్ని లాభాలు మనకు ఉంటాయి. సో ఖచ్చితంగా మనం ఏ ఫుడ్ తీసుకున్నా చూడండి, ఏదైనా మనం తెలిసి తెలియక కొంత అసిడిక్ ఫుడ్ తింటా ఉంటాం కదా, దీన్ని కలుపుకున్నామంటే చాలు ఆ ఫుడ్ ఆల్కలైన్ అయిపోతుంది. ఇది అద్భుతమైన విషయం, ఇది తెలుసుకోవాలి మీరు. ఓకే. అది కూడా ఏ టూ గీనే, మళ్ళీ ఏదంటే అది కలిపితే ఆల్కలైన్ కాదు, గుర్తుపెట్టుకోండి. సో తర్వాత ఈ ఈ యొక్క మన ఏ టూ గీ అంటే మన దేశీయ ఆవు నెయ్యి, దీంట్లో అందరూ అనుకున్నట్టుగా కొలెస్ట్రాల్ లేదు. దీంట్లో ఉండేదంతా మంచి కొలెస్ట్రాల్. చెప్పాలంటే ఇది ఎంత వండర్ఫుల్ అంటే మన దేహంలో ఇప్పటికే ఏదైనా బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటే దాన్ని తగ్గించేస్తుంది. చూడండి ఎంత అద్భుతం ఇది. మనం అనుకుంటాం ఇది ఎక్కువ తింటే కొలెస్ట్రాల్ అని, కానీ మనం తినే పరిమితిలో తింటాం కాబట్టి సో రోజువారీగా ఎంత తినాలో అంత తింటాము. అయితే ఇది తినడం వల్ల ఏం చేస్తుందంటే మన దేహంలో ఏమైనా బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటే దాన్ని తీసేస్తుంది. అంత అద్భుతమైనటువంటి ఫలితాన్ని మనకి ఇస్తుంది అనమాట. కాబట్టి మనం దీన్ని దృష్టిలో పెట్టుకుంటే సో మనకు
మంచి ఫలితాలే ఉంటాయి ఖచ్చితంగా. తర్వాత ఈ యొక్క నెయ్యి ఏం చేస్తారంటే ఆయుర్వేదిక్ మెడిసిన్లో ఒక భాగం ఇది ఎప్పుడు కూడా. ప్రతి ఆయుర్వేదిక్ మెడిసిన్లో ఖచ్చితంగా దీన్ని వాడతారు. సో ఇది ఎలాంటి పరిణామం చూపిస్తుందంటే మన జీర్ణశక్తి మీద, మన యొక్క వ్యాధి నిరోధక శక్తి మీద, తర్వాత మొత్తం మీద ఒక మన యొక్క ఆరోగ్యం, పూర్తి ఆరోగ్యాన్ని కాపాడేంత లక్షణాలు దీంట్లో ఉన్నాయి. బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత మనకు మన దేహానికి కావాల్సిన ఆరోగ్యకరమైన కొవ్వులు అంటే హెల్తీ ఫ్యాట్స్ అంటాం. అది ఇచ్చే దాంట్లో ఇది నంబర్ 1. ఎప్పుడైతే ఇది అలాంటి ఆరోగ్యకరమైన ఈ యొక్క ఫ్యాట్ మనకు అందిస్తుందో అప్పుడు మనము ఏదైనా వెయిట్ ఉన్న వాళ్ళు వెయిట్ తగ్గిపోతారు గుర్తుపెట్టుకోండి. బ్రెయిన్ ఫంక్షన్ అద్భుతంగా తయారవుతుంది. తర్వాత మన లోపల శక్తి కూడా అత్యున్నతంగా ఉంటుందన్నమాట ఇది. తర్వాత దీంట్లో ఎక్కువ విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఉండడం వలన దీనికి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్. ఓకే. సో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అనేవి అద్భుతంగా ఉంటాయి. సో ఊరికే కోల్డ్ వచ్చేది, కాఫ్ వచ్చేది ఏమి ఉండదు పిల్లలకి ఇది తినిపిస్తూ ఉంటే. సో చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి దీన్ని బాగా. సో తర్వాత ఈ దేశీ గౌ ఈ యొక్క మన యొక్క ఈ నాటి హసువు ఈ యొక్క నెయ్యిలో ఖచ్చితంగా చెప్పాలంటే ఈ సోల్యుబుల్ విటమిన్స్ అంటే మంచి సోల్యుబుల్ విటమిన్స్ అని కరిగేటువంటి విటమిన్స్ ఉంటాయి. ఇవి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా వెయిట్ లాస్ తగ్గడానికి అద్భుతంగా పనిచేస్తాయి. తర్వాత మన లోపల హార్మోన్స్ను కూడా బ్యాలెన్స్ చేస్తాయి చెప్పాలంటే ఇవి. హార్మోన్స్ కూడా బ్యాలెన్స్ చేస్తాయి. ఆ విధంగా మన దేహంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ను నియంత్రణ చేస్తాయి. కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నటువంటి ఏ2 ఈ అంటే దేశీ ఆవు యొక్క ఈ నెయ్యిని మనం తప్పకుండా వాడి సో మన యొక్క ఇంటి ఇంటి మొత్తం ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దీన్ని వాడుతూ మన ఆరోగ్యాన్ని ఖచ్చితంగా కాపాడుకోవచ్చు స్నేహితులారా. ఇది మనకు ఒక దేశీ ఆవు నెయ్యి గురించి. ఇది మన ఇంటి నివారణలు. తర్వాత ఈ యొక్క హోమ్ రెమెడీస్ భాగంగా మనం తెలుసుకున్నాం. ఇవన్నీ కూడా మీరందరూ పాటిస్తారని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో ఇది మన యొక్క ఇంటి నివారణ ఇప్పుడు ముగిస్తున్నాం. సో థ్యాంక్ యూ, ధన్యవాదాలు.